నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బిజీ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకొని మొక్కులు చెల్లించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హుస్నాబాద్ బస్టాండ్ సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలేరు నియోజకవర్గంలోని చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. చిలుకలగుట్ట నుండి మేడారంలో గద్దకు చేరుకున్న సమ్మక్క తల్లి ఘన స్వాగతం పలికిన అధికారులు. ఘనంగా జరిగిన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి రథోత్సవం పాల్గొన్న భక్తులు. రైట్ డీటెయిల్స్ చూస్తే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మంత్రులతో కలిసి మేడారం సమ్మక్క సారక్క తల్లిని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సమ్మక్క అమ్మవారి వద్ద వారు పూజా కార్యక్రమానికి చేశారు. అదేవిధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేసినటువంటి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు మరియు ఆంధ్రప్రదేశ్ శాఖ మంత్రులు సీతక్క గారు మరియు రాష్ట్ర నాయకులు అమ్మవార్లకు గోవిందరాజు భగీందరాజుకు వారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. అమ్మవార్లను దర్శించుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ సందర్శించారు. ఈ సందర్భంగా రోజువారీ ప్రయాణికులతో పాటు మేడారం వెళ్తున్న ప్రయాణికులతో కాసేపు మాట్లాడారు. ప్రయాణికులు మేడారానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు దాతలు అందిస్తున్న అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లతో మాట్లాడి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వారి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆటో డ్రైవర్లకు నెలకు 10-15 వేలు ఇవ్వాలని అర్థం పర్థం లేని డిమాండ్ చేస్తున్నారని ఆటో డ్రైవర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పేమెంట్ అప్పుడు 4,000 ఉండే సార్, 15,000 రూపాయలు. డిమాండ్ నాకు అర్థం కాదు. 15,000 నెలకి ఇవ్వమంటారు. ప్రభుత్వం స్పష్టంగా మహిళలకు ఉచితంగా ఈ యొక్క ఇంత పెద్ద జాతరలో కూడా మహిళలకు ఉచితంగా పెట్టినటువంటిది సాహసోపేత నిర్ణయం. ఎందుకంటే ఇబ్బంది జరుగుతుందని అనుకున్నాం, కానీ సజావుగా సమ్మక్క సారక్కల ఆశీర్వచనంతో సజావుగా కొనసాగుతోంది. తప్పకుండా ఇది మాకు సంస్థకు స్ఫూర్తినిచ్చేటువంటి సంస్థ అంశం. భవిష్యత్తు లోపల ఈ ప్రభుత్వము మహిళలకు సంబంధించి రియంబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి, యాక్యుపెన్సీ పెరిగింది కాబట్టి, ఆపరేషనల్ లాస్ అంటే రోజువారీ నిర్వహణకు సంబంధించి నష్టాలు లేకుండా సంస్థ లాభాల దిశలో పోతుంది. పాత బకాయిలు, పాతగా ఉన్నటువంటి బ్యాంకు లోన్లు తప్ప సంస్థ నిర్వహణకు సంబంధించి యథావిధిగా జీతాలు 1వ తారీఖు ఇవ్వడం కావచ్చు. పిఆర్సీ మీద ఒకటి వాళ్ళ ఆవేదన ఉంది, దాన్ని కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేస్తే మొన్ననే 280 కోట్ల రూపాయల బాండ్స్కు ఇన్ ప్రిన్సిపల్ అగ్రిగాను. ఆ పేమెంట్ అంతా కూడా కార్మికులకు చేరుతుంది. ఇది వాళ్ళ సంస్థ. కార్మికుల సంక్షేమము, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ, ఈ 3 అంశాల మేరకు మేము ఆ సంస్థను అభివృద్ధిలోకి తీసుకొని. ఆలేరు నియోజకవర్గం రాజాపేట మండలం కుర్రారం గ్రామంలో చిన్న మేడారం సమ్మక్క సారలమ్మల జాతరలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, యాదాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు, ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. నమస్తే. సమ్మక్క సారలక్క ఆశీస్సుల కోసం
రాష్ట్ర నలుమూల నుండి ఈ పూరుపల్లి కూడారం జాతరకు వచ్చినటువంటి భక్తులకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మీరందరూ సుఖ సంతోషాలతోటి అమ్మవారి దీవులతోటి క్యూ లైన్ లో దర్శనం చేసుకున్నట్టుగా ఇది మార్కెట్లతో సహా అధ్యత మా మిత్రులు మా పోలీస్ బృందం ఇంత కష్టపడ్డా గానీ తోపులాడుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా అందరికీ అమ్మవారి ఆశీస్సులు పొందే విధంగా ఇక్కడ ఏమైనా వసతులకు ఇబ్బంది ఉంటే కూడా ప్రత్యేకంగా ప్రభుత్వం ఈసారి చిన్న మేడారం అమ్మ ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు పిల్లా పాపలతోటి సంతోషంగా దర్శించుకొని వచ్చే సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా అమ్మవారి దర్శనం చేసుకుందాం. ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. దయచేసి అందరూ సుఖ సంతోషంతో ఉండాలని, ముఖ్యంగా ఆ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉంటాయని మరొక్కసారి వచ్చిన భక్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సమ్మక్క తల్లి చిలుకలగుట్ట నుంచి మెడలంలో గద్దెకు చేరుకుంది. గురువారం రాత్రి వడ్డలు చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణి రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని తీసుకురాగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ AK-47తో గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపి స్వాగతం పలికారు. తల్లి సమ్మక్క మమ్మలను చల్లగా చూడమ్మా, మా కోరికలు నెరవేర్చు తల్లి అంటూ ఎదుర్కోళ్లు యాటలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివాసీ పూజారుల కొమ్ము పూర శబ్దాలు, ప్రత్యేక డ్రోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో చిలకలగుట్ట నుంచి గద్దెల ప్రాంగణం వరకు జన ప్రవాహం నడుమ సమ్మక్క తల్లి చెంతకు చేరింది. ప్రధాన పూజారి కొక్కెర సమ్మయ్య రాత్రి 9:22 రహస్య పూజలు నిర్వహించి గద్దెపై సమ్మక్కను ప్రతిష్ఠించారు. వనదేవతలందరూ కొలువు తీరడంతో అర్ధరాత్రి వరకు భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. పంచారామ క్షేత్రం ద్రాక్షారామంలో మాణిక్యాంట సమేత శ్రీ భీమేశ్వర స్వామి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ నెల 20వ తేదీన దివ్య కళ్యాణం అనంతరం స్వామి అమ్మవారు రథారూఢులైన ద్రాక్షారామ పురవీధుల్లో అశేష భక్తజనానికి దర్శన భాగ్యం కలిగించడంతో స్వామి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. ఈ రథయాత్ర ఆంధ్ర బ్యాంక్ వీధి మీదుగా మేలంపాలెం గ్రామం నుండి యానం రోడ్లో గల వేగయ్యమ్మ పేట మండపం వద్దకు చేరుకుంది. ఈ రాత్రి స్వామి అమ్మవారు అక్కడే బస్ చేసి ఉదయం తిరిగి ఆలయానికి రథంపై చేరుకుంటారు. అత్యంత పవిత్రమైన రథోత్సవాన్ని తిలకించిన ప్రతి భక్తునికి ఆ మహాశివుని దివ్య ఆశీస్సులు ఉంటాయని ఆలయ పండితులు మైలవరపు శ్రీమన్నారాయణ తెలిపారు. రథయాత్ర దిగ్విజయంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి పితాని తారకేశ్వరరావు తెలిపారు. దేశంలోనే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో ఉన్న ద్రాక్షారామ దివ్యక్షేత్రంలో శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారు పంచారామ క్షేత్రంలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, శ్రీ మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతూ వచ్చిన భక్తులందరికీ కూడా వారి మనోభీష్టాలు సిద్ధింపజేస్తూ ఉన్నారు. అటువంటి దివ్యక్షేత్రంలో భీమేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం మొన్న భీష్మ ఏకాదశి నుండి రేపు పూర్ణిమ వరకు కూడా 5 రోజుల్లో రథోత్సవం ఎంతో వైభవం కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ 5 రోజులు జరిగే ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎవరైతే తిలకించి స్వామివారి రేపు ఉదయం చక్రస్నానం, త్రిశూల స్నానం, అస్త్రతీర్థంలో స్నానం చేస్తారో సాయంకాలం చేసుకున్నాం. అదేవిధంగా నిన్నటి రోజు 21వ తారీఖు సదస్సు చేసుకున్నాం, పండిత సత్కారాలు కూడా చేసుకున్నాం. ఈ రోజునే ఈ స్వామివారికి అత్యంత వైభవంగా జరిగే రథోత్సవాన్ని, అంటే కళ్యాణం చూడలేని కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క భక్తులకి ఏ విధమైన అసౌకర్యాలు కూడా మంచినీరు, మజ్జిగ, అలాగే డ్రింక్స్, టీలు అన్నీ కూడా ఇస్తున్నారు. ఈ యొక్క గ్రామస్తులందరూ కూడా ఈ సందర్భంగా దేవాదాయ ధర్మోదయ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాం.
పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజు రాత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణంలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లాయలయ్య కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు బీర్లాయలయ్య అనిత దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం నరసింహమూర్తి ఈవో రామకృష్ణారావు, ఆలయ ప్రధాన అర్చకుడు నల్లదింగల్ లక్ష్మీ నరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు చేతుల మీదుగా దేవస్థాన డైరీని ఆవిష్కరించారు. ఆ యొక్క విష్ణువు యొక్క సేనాధ్యక్షుడైనటువంటి సేనాధిపతి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల గోదావరి తీరంలో సమ్మక్క సారక్క జాతర కొనసాగుతుంది. జాతర కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. డీసీసీ అధ్యక్షురాలు కుక్రాల సురేఖ్ ప్రేమ్ సాగర్ రావు తల్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. కోసరయ్యే మేడారం సమ్మక్క సారక్క జాతర అక్కడికి పోలేని వాళ్ళ కోసం స్థానికంగానే మనం ఎక్కడికక్కడ గద్దెలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇటికాల్లో కూడా 5 ఏళ్ళ నుండి ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలను ఏర్పాటు చేసుకోవడం, వనదేవత సారాలమ్మ గద్దెల మీదకి చేరడం జరిగింది. జిల్లాలో అధిక శాతం సీఎంఆర్ పెండింగ్ ఉన్న మిల్లుల యాజమాన్యాలతో బిల్లుల వారీగా శుక్రవారం ఐడీఓసీలోని కలెక్టర్ ఛాంబర్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ప్రభుత్వం ఫిబ్రవరి 29 వరకు అవకాశం ఇచ్చిందని, అప్పటిలోగా బియ్యం పెట్టని మిల్లుల యాజమాన్యాలపై ఆర్ఆర్ యాక్ట్ కింద స్థిరచర ఆస్తులు జప్తు చేయడమే కాకుండా క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు. అంటే పిలిచిన ఊరల్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ రేటు మంత్రి గారు మాట్లాడినారు. ఆయన కూడా చెక్ క్లోజ్ ప్యాడీ ఉంది షిఫ్ట్ చేస్తున్నాను. వెరీ క్లియర్ వేర్ ఎవర్ నో ప్యాడీ అండ్ నో రెస్పాన్స్ లోకల్ ఏరియా గురించి మాట్లాడి సార్ ప్యాడీ అండ్ నో రెస్పాన్స్ డిఎస్ఓ గారు నో ప్యాడీ అండ్ నో రెస్పాన్స్. Okay, no response means we have to say the delivery in the last 6 working days. There you should initiate do the appealing and close the matter. క్యాబ్ డ్రైవర్ల సేవలు వెలకట్టలేనివని ర్యాపిడో సహ వ్యవస్థాపకులు గుంటుపల్లి సత్యం అన్నారు. ఐఎస్ సదన్ డివిజన్లో ఒక ఫంక్షన్ హాల్లో ర్యాపిడోలో పనిచేసిన 1500 మంది కెప్టెన్లను సత్కరిస్తూ క్యాబ్ మహోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో కెప్టెన్లు కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వారికి బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎంట్రీ ఇచ్చింది. అండ్ 3 నెలల కిందట మొత్తం దేశం మొత్తంలోనే ఒక కొత్త కాన్సెప్ట్, జీరో కమిషన్ లైఫ్ టైం, అది కూడా తో మేము ఈ క్యాబ్స్లోకి ర్యాపిడో క్యాబ్స్లోకి దిగింది. ఈరోజు 100 రోజుల తర్వాత ఈ ర్యాపిడో ఒక హైదరాబాద్లోనే 30,000 ఆర్డర్లు రోజుకి చేస్తుంది. మీ అర్థం అవ్వడానికి ఇప్పుడు ఆల్రెడీ ర్యాపిడో హైదరాబాద్ క్యాబ్స్లో నంబర్ 1. 100 రోజులే అయినా మాకు వచ్చిన ఈ రెస్పాన్స్ అద్భుతంగా ఉంది. చాలామంది క్యాబ్ కెప్టెన్స్ ఆఫీస్కి వచ్చి మరి రోజుకి వాళ్ళు ఇప్పుడు జీరో కమిషన్ ద్వారా 800 నుంచి 1200 గుర్తించడానికి ఈ సక్సెస్ మీట్, ఈ ర్యాపిడో మహోత్సవం అనే మీట్ పెట్టాము. ఇందులో టాప్ 50 కెప్టెన్స్కి ఒక్కసారి మా యొక్క టాప్ కెప్టెన్స్ని గుర్తించడానికి ఈ మధ్య గత 2 months నేను అబ్జర్వ్ చేసిందంటే ర్యాపిడో చాలా ర్యాపిడ్గా రైజ్ అయింది హైదరాబాద్లో.
సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం జోగిపేట ఎస్ఐ అరుణ్ కుమార్ మాట్లాడుతూ కొద్ది రోజులుగా చిన్నపిల్లలను ఎత్తుకెళ్తున్న వాళ్ళు ఆయా జిల్లాల్లో తిరుగుతున్నారని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతుందని ఈ వార్తను ఎవరూ కూడా నమ్మవద్దన్నారు. ఒకవేళ మీకు ఎవరిపైన అనుమానం వస్తే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. జోగిపేట పోలీసు వారి తరఫున విజ్ఞప్తి, బయట కొంతకాలంగా చిన్నపిల్లలకు సంబంధించి ఒక వార్త రెగ్యులర్గా ప్రచారంలోకి నడుస్తుంది. అంటే పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళు మన ఏరియా లోపల, మన చుట్టుపక్కల ప్రాంతాల లోపల సంచరిస్తున్నారని, కొంతమంది చిన్నపిల్లలు ఎత్తుకొని పోయారని చెప్పి మన దగ్గర కానీ ఏదన్నా కొద్దిగా సస్పీషియస్గా మన ఏరియాలో సంచరిస్తుంటే అట్లాంటి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వీళ్ళు జోగిపేట పోలీస్ వాళ్ళకు అందజేస్తే, మనకు 100కు డయల్ చేసినా కూడా మా దగ్గర ఉన్న పోలీస్ అవైలబుల్ ఫోర్స్ ఎవరైతే మీకు ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా దీనికి సంబంధించి అనుమానాస్పదంగా మీకు మన ఏరియాలో ఈ విషయమనే కాదు ఏ విషయంలో అయినా సరే మీకు ఫలానా వ్యక్తి అనుమానాస్పదంగా అనిపించిందంటే ఖచ్చితంగా అంటే వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మీరు పోలీసు వాళ్ళకు చేరవేస్తే ఇమీడియట్గా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఒకవేళ నిజంగా దానికి సంబంధించిన వాళ్ళైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకే సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుందని సరస్వతి స్కూల్ శాంతినగర్ రామంతపూర్ ప్రిన్సిపల్ గీతారెడ్డి తెలిపారు. సైన్స్ ఫెయిర్ వల్ల విద్యార్థుల క్రియేటివిటీ బయటపడుతుందని తెలిపారు. శుక్రవారం పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు గీతారెడ్డి అండి, జ్ఞాన సరస్వతి స్కూల్ ప్రిన్సిపల్ అండి. ఈరోజు మా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో నర్సరీ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు వాళ్ళ టాలెంట్ను ఎలా ఉంటుందో ఎలా తీసుకురావాలని గురించి మేము ఈ సైన్స్ ఎగ్జిబిషన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ సైన్స్ ఎగ్జిబిషన్లో ముఖ్యంగా మెట్రో, స్టేజెస్ ఆఫ్ ద ఎంబ్రియో, కిడ్నీ హార్ట్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ కూడా వచ్చి చాలా ఆశ్చర్యపోయారు. ఇంత చిన్న స్కూల్ అయినా కూడా పిల్లలకు ఎడ్యుకేషన్ చాలా బాగా ఇచ్చారు మేడం వీరని మమ్మల్ని కూడా చాలా అప్రిషియేట్ చేశారండి. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తితోటి ఇంకా నేను చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. నమస్తే. మరో 50 రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి అవ్వడంలో వైఎస్ఆర్ సేవాదళ్ విభాగం కీలకం కావాలని మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు జగ్గంపేట సమన్వయకర్త తోట నరసింహం అన్నారు. జగ్గంపేటలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పార్టీ సీనియర్ నేత, కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఓమి రఘురాం అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ వైఎస్ఆర్ సేవాదళ్ విభాగం కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏవి కార్యక్రమాలు ఉండవు. మళ్ళీ ఆడేదో కమిటీ ఉండి పోవడం, జనభూమి కమిటీ ఏదో ఆ కమిటీలు వస్తాయి. ఆ కమిటీలు ఎలా చేశారో మాకన్నా మీకే బాగా తెలుసు గ్రామాల్లో. మరి ఆ పరిస్థితి వస్తుంది మనకి. ఇచ్చేదంటే వాళ్ళకి ఇంకా క్లారిటీ రాలేదు. పాపం ఏదో మేము కూటమి మీద ఉంటాం, కలిసి తిరుగుతాం, ఒక పార్టీ, 2 పార్టీలు, 3 పార్టీలు కింద మీద పడతా ఉన్నాం. మనతో మాత్రం ఒకటే పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీయే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చేదంటే సింహం సింగిల్గా వస్తుంటారు. ఎప్పుడు అడిగినా సరే, బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నా సరే, ఆ అధికారంలో ఉన్నా సరే, పోయింది క్రమశిక్షణతో కూడుకున్నటువంటి సేవాదాలు అనేటువంటి. ఏదైతే ఈ వైఎస్ఆర్ సేవాదాలు అనేది మరి శాశ్వతంగా మీరందరూ కూడా కమిట్మెంట్ తో మరి ఎంత రాయుడు గారు కూడా చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి గారు తెలిసి నీకు ఏం కావాలి రాయుడు అని అడిగితే మామూలుగా ఏ కార్పొరేషన్ చైర్మన్, కార్పొరేషన్ చైర్మన్ అడగచ్చు. కానీ అదేం అడగలేదు. అలగల మోహన్బాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జగ్గంపేట నియోజకవర్గ 4 ప్రభుత్వంగా, పేదల అవసరాలు తీర్చేటటువంటి ప్రభుత్వంగా మరి 2019 ఎన్నికల్లో మనం అందరం కూడా ఆదరిస్తే, మీరందరూ కూడా కష్టపడితే మరి పేద ప్రజలు ఆశీర్వదించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తే మరి అధికారంలో వచ్చిన తర్వాత. వికారాబాద్ జిల్లా మెమిన్పేట్ మండలం చీమలద్దరి హనుమాన్ మందిరంలో వింతతో గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. దేవాలయం నిర్మించిన 7 సంవత్సరాలు కాగా అప్పటి నుంచి స్లాబ్లో నుంచి బొట్టుగా నీరు కింద పడుతుంది. దేవాలయంపై ఎలాంటి నీటి నిల్వ లేకుండా నీరు రావడంతో దేవుడి మహిమేనంటున్నారు గ్రామస్తులు. స్లాబ్లో నుంచి వస్తున్న నీటిని తీర్థంగా తీసుకుంటున్నారు. బిందు రూపకంగా ఈ యొక్క కలశం లోపల ఆ నీళ్ళు అనేది పడడం జరుగుతుంది.
అంటే నువ్వు ఆగుతలేవు కదా ఇప్పుడు ఒక్కొక్కటి మన డ్రాప్ పడుతుంది కొంచెం గ్లాస్ నువ్వు తాగి చూడండి తీసుకుపోతారు శరీర రుగ్మతలు అన్నీ నయమవుతున్నాయని. అది ఎక్కడి నుంచి పడుతుంది మనకు తెలిసిందా? ఎవరు చూపించారు అధికారులు? అధికారులకు ఏం చూపించలే కానీ మేము స్లాబ్ను దొవి చూసినాము. ఏమైనా జామ్ అయినా ఏమని చూస్తే ఎక్కడేం లేదు, అది ఇక దేవుని మహిమ వల్లనే వస్తున్నాయని భావించి మేము అందరం తీర్థరూపకంగా తీసుకొని ఇతరులకు కూడా చెప్పి అందరం తీసుకుంటున్నాం. స్వామివారి దేవాలయం గర్భగుడి ఏదైతే ఉన్నదో దాని కుడిబందు నుంచి పైభాగం నుండి నిరంతరంగా ఒక నీటి ధార అనేది రావడం జరుగుతుంది. ఆ యొక్క నీళ్లను ఈ గ్రామ ప్రజలందరూ కూడా తీసుకోవడం వలన వాళ్ళ యొక్క శారీరక బాధలు, మానసిక బాధలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గ్రామ ప్రజలే కాకుండా చుట్టూ ఉన్నటువంటి గ్రామాల యొక్క ప్రజలు అందరూ కూడా వచ్చేసి ఆ యొక్క తీర్థాన్ని తీసుకొని వీరాంజనేయ స్వామి వారి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు. తమ భూములకు పట్టా పాస్ పుస్తకాలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఎదుట నేమురగోముల గ్రామ గిరిజనులు ధర్నాకు దిగారు. బీబీనగర్ మండలం నేమురగోముల గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 219లో గల 47 ఎకరాల వ్యవసాయ భూమి తమ తాతల వారసత్వ భూమిగా ఉన్నదని, అందులో తాము సేద్యం చేసుకుంటూ జీవిస్తున్నామని, గతంలో తప్పుడు పత్రాలు చూపించి 5 భాగాలుగా ఉన్న భూమి ఒకరికే కేటాయిస్తూ రెవెన్యూ అధికారులు తప్పుడు నివేదిక ఇచ్చి ఒకరికే పట్టా ఇచ్చారని ఆరోపించారు. తగు విచారణ జరిపి న్యాయం చేయాలని కలెక్టర్కు విన్నవించారు. దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్నది 47 ఎకరాలు, 57 ఎకరాల్లో మన ఎస్సీ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది మాకు వారసత్వంగా 1950s నుండి అప్పటి నుండి మేము సాగినాం. దాని మీదనే వ్యవసాయం చేసుకుంటూ పలు అన్ని పండించుకుంటూ ఉంటున్నాం అన్నట్టు. అప్పటి నుండి 65 వరకు వచ్చేసి మా తాతల పేర్లైన రాము, బాయి, చోక్లా, డాక్యా, ఇతరుల పేర్లు ఉన్నాయి. డాక్యా, చోక్లా మరియు వగైరాలుగా ఉన్నది. అక్కడ నుండి పార్టీషన్ చేయమని చెప్పేసి ఎంఆర్ఓ, కలెక్టర్, మినిస్టర్ ఎవరిని అడిగినా అని అప్పటి నుండి ఎలాంటి సహకారం మాకు అందలేదు. సడన్ గా వచ్చేసి 2018లో ఒక ప్రైవేట్ వ్యక్తి ఆదిశంకర రిప్రజెంటెడ్ బై వెంకటేశ్వరపల్లి అంటారు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి అడిగితే నేనే పంపించిన అంటారు. కాబట్టి ఒక్క మాట మీద ఎంఆర్ఓ లేరు, ఇది ఆర్ఐ లేరు, కలెక్టర్ లేరు, ఎవ్వరు లేరు. ఇప్పటికే 3 కలెక్టర్లు చేంజ్ అయినారు. ఎవరికి ఏం చెప్పినా కానీ కొత్తలు వస్తురు పోతురు. ఈ ల్యాండ్కి మెయిన్కి సంబంధించింది అయితే ఎంఆర్ఓని ట్రాన్స్ఫర్ చేసి ఆర్ఐని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మాకు చాలా అన్యాయం జరుగుతుంది. దీంట్లో సుమారుగా 80 కుటుంబాలు లంబడుకుంటూ గిరిజన కుటుంబాలు ఉన్నాయి. ఫాలో కాకుండా నా పేరు మీద ఎక్కిందని చెప్పేసి అందరినీ మిగిలిన 4 భాగస్తులను మేము నిలబెడతారంటే ఇది సమంజసం కాదు సార్. వెంటనే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడుతుంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా దీని మీద ఒక స్పెషల్ ఎంక్వైరీ చేసి మన లోకల్ ఎమ్మెల్యే శ్రీ అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక విచారణ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మంచిర్యాల జిల్లా జన్నారంకు మాదిగల జోడో యాత్ర చేరుకున్న సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మాదిగ జేఏసీ వ్యవస్థాపకుడు పిడమర్తి రవి మాట్లాడుతూ మాదిగలకు రాష్ట్రంలో 12% రిజర్వేషన్ బ్యాన్ చేస్తూ మాదిగల జోడో యాత్ర నిర్వహిస్తున్నామని అన్నారు. 6 రోజుల పాటు యాత్ర జరుగుతుందని, తమకు 12% రిజర్వేషన్ ఇవ్వాలని, మాదిగలలో ఒకరికి మంత్రి పదవి, ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి, 2 లోక్సభ సీట్లు కేటాయించాలని అన్నారు. దీని పక్షంలో తమంతా ఏకమై తమ బలం చూపిస్తామని అన్నారు. 6 రోజుల పాటు 12 కేంద్రాల్లో జరిగే ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, అదేవిధంగా 2 లోక్సభ ఒక జనరల్ సీట్ ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణలో మాదిగలు అతిపెద్ద కులం, ఆ కులానికి సరైన ప్రాధాన్యత ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారు కోరుతున్నా. లేని పక్షంలో ఇంకా పెద్ద ఎత్తున మాదిగల్ని సమీకరించి ముఖ్యమంత్రి గారికి మా జనాభా సంఖ్య చూపిస్తామని, దాని ద్వారా ముఖ్యమంత్రి గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి 2 లోక్సభ సీట్లు ఒక జనరల్ సీట్ సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. మన చిలక సందేశ్, అదేవిధంగా సోదరుడు వినాయకుడు గంగిరెడ్డి, రాజేష్ అందరికీ కూడా పేరు పేరున చేపించలేదు. యాత్ర ప్రధాన ఉద్దేశం ఏంటంటే చేయలేదు, వర్గీకరణ చేసి ఓట్లు అడగాలి కదా. నువ్వు సికింద్రాబాదు పెరడి గ్రౌండ్కి వచ్చినావు, వచ్చి మీటింగ్ పెట్టిపోయినావు, కానీ మా సమస్య పరిష్కారం కాలేదు. మళ్ళీ అది కమిటీల వరకు వచ్చింది. మీ అందరికి తెలుసు, కమిటీల వల్ల కాలయ యూనివర్సిటీలో చదువుకొని ఉన్నత చదువులు చదివి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి డాక్టర్ కుమ్మరి మారా, మాదిగి, మాటి, సింధు, డక్కలి, ముస్లిం, క్రైస్తవ అనగారిన కులాల ఆశజ్యోతి గౌరవ శ్రీ ప్రమర్శరావు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా నేడు జోడో యాత్రను స్వాగతిస్తూ గవర్నర్
తెల్లవారుజామున ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసెనంతను పటాన్చెరులోని అమేదా హాస్పిటల్లో మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడెం మసూదన్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు, ఆదర్శ్ రెడ్డి దంపతులు హాస్పిటల్కు చేరుకొని నందిత బంధువులకు ధైర్యం చెప్పారు. మృతదేహాన్ని అంబులెన్స్లో పటాన్చెరు నుండి గాంధీ హాస్పిటల్కి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకొని మొక్కులు చెల్లించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హుస్నాబాద్ బస్టాండ్ సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలేరు నియోజకవర్గంలోని చిన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పాల్గొన్న ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. చిలుకలగుట్ట నుండి మేడారంలో గద్దకు చేరుకున్న సమ్మక్క తల్లి ఘన స్వాగతం పలికిన అధికారులు. ఘనంగా జరిగిన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి రథోత్సవం పాల్గొన్న భక్తులు. ఇవి ప్రకటన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.